హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే గోంగూర పన్నీర్ పులావ్ అండి. లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా చాలా బాగుంటుందండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఇలా చేసి పెట్టేశారనుకోండి, చాలా ఇష్టంగా తింటారనమాట. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఒక గిన్నెలో నేను చూపించిన గ్లాస్తో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే వేసానండి. సుమారుగా 3/4 కేజీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ పోసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలండి. తర్వాత ఆ వాటర్ని పారబోసేసి మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటాం అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, 3 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి అరగంట సేపు నాననివ్వాలండి. నానిన తర్వాత మాత్రమే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు గోంగూర దగ్గరికి వద్దాము. నేనైతే 10 రూపాయల కట్టు ఉంటుంది కదా పెద్దది, అది తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను అనమాట ఆకుల్ని. దీంట్లోనే ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు, చిన్న గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసి వీళ్ళంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ పోస్తే సరిపోతుందండి. ఎక్కువైనా నో ప్రాబ్లం, చూసుకొని పోసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కిన తర్వాత నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నానండి. మీకు కావాలంటే మొత్తం నేతితోనే చేసుకోవచ్చు, లేదంటే నూనెతోనే చేసుకోవచ్చు. నేతితో చేస్తే ఏమవుతుందంటే వెగట అనిపిస్తుంది, అందుకే 2 వేస్తున్నాను. చూసుకొని వేసుకోండి, మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. ఇప్పుడు నెయ్యి నూనె కాగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువసేపు అయితే వేయించుకోనక్కర్లేదు, తొందరగానే వేగిపోతాయి. చూసే విధంగా కలర్ మారినాయి కదా, వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ మూత తీసి చూద్దాము. చూసారా పేస్ట్ ఎలా వచ్చిందో, ఇలా మెత్తగా రావాలన్నమాట. ఇప్పుడు అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ మసాలా దినుసులు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. వాటిని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 4 వెల్లుల్లిపాయలు ఇలా క్రష్ చేసి వేస్తున్నానండి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఒట్టి వెల్లుల్లిపాయ మాత్రం ఇలా క్రష్ చేసి వేస్తున్నాను. వెల్లుల్లిపాయ కూడా నేను తక్కువ వేసానండి, ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో 2-3 వరకు వేసుకోవచ్చు. అవి వేసి పచ్చివాసన పోయేంత వరకు వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 3 పండు టమాటాలు తీసుకున్నానండి చిన్నవి. వాటిని కూడా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని టమాటాలని బాగా ఉడికించుకోవాలండి. పండు టమాటాలు తీసుకోండి, అప్పుడే బాగా జ్యూస్ వస్తుందన్నమాట. బాగా మెత్తగా ఉడకాలి. సరే, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. మనము ఒక బౌల్లో 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం పెరుగు వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసాను. ఎక్కువ వేస్తే ఏంటంటే మనం వేయించుకునేటప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుందన్నమాట. అందుకని 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసాను, కొంచెం టైం పట్టింది నాకు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్, మీరు తినేదాన్ని బట్టి కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. మీకు కావాలంటే దాంట్లో వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర కూడా వేసుకోవచ్చు, చాట్ మసాలా అయినా వేసుకోవచ్చండి. కారం కూడా అంతేనండి. అంతా కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు పట్టిందనమాట. ఒకసారి ఈ విధంగా పన్నీర్ ముక్కలు పట్టుకునేట్టు జాగ్రత్తగా కలుపుకోండి. పైపైన ఇలా కలపండి. ప్రెస్ చేసినట్టు కలిపితే మెత్తగా అయిపోతుందన్నమాట, పన్నీర్ విరిగినట్టు అవుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో అరగంట సేపు పెట్టేసుకోవాలి. అరగంట సేపు పెడితే ఏంటంటే మనం లాస్ట్లో రైస్లో కలిపేటప్పుడు కలిపిన తర్వాత కూడా మెత్తబడకుండా ఉంటుందన్నమాట. అంటే గట్టిగా అయిపోతుంది ఒక్కోసారి వేయించినవి, అందుకని అలా కాకుండా ఉండాలంటే ఆ విధంగా చేయండి. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా, మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్, అదంతా వేసేసుకుందాము. వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇక్కడ కూడా మీరు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు పట్టిందనమాట. ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసేసుకొని, మనము పచ్చిదే వేసాం కాబట్టి గోంగూర పచ్చివాసన పోయేంత వరకు 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అప్పుడే పచ్చివాసన పోతుంది. ఒకవేళ మీరు వేయించుకున్నట్టయితే ఎక్కువసేపు అయితే ఉడకనక్కర్లేదు, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒకవేళ మీకు గట్టిగా అయిందనిపిస్తే ఇంకో చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి.
నాకైతే ఇంకో 2 చిన్న గ్లాసుల వాటర్ అయితే పట్టినాయండి. చెప్పాను కదా, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెము పసుపు అయితే వేసేసానండి. ఇందాక కొంచెం వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. చెప్పాను కదా నేను 2 గ్లాసుల వాటర్ అయితే పడుతుందనేసి. కొంచెం ఇలా ఉండాలన్నమాట, గ్రేవీలాగా రావాలి, అందుకని వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు అరగంట సేపు అయింది కదా, పన్నీర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇంకో బాణలి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేస్తున్నానండి. నేను పన్నీర్ ముక్కలు క్రిస్పీగా రావాలి అంటే ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా రావాలంటే నాన్ స్టిక్ దాంట్లో చేయండి. ఇందా మనం కలిపెట్టుకున్నాం కదా పెరుగులో, ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము. వేసేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఒకవేళ అడుగున పెరుగు మిగిలిందనుకోండి, అదైతే వెయ్యొద్దు, అట్లా ఉంచేసేయండి ఎక్కువైందనిపిస్తే కనుక. ఇది కూడా అంతేనండి, జాగ్రత్తగా కలుపుకోవాలి, ఒకదానికొకటి అతుక్కోకుండా వచ్చేంతగా వేయించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ముక్కల్ని వేయించుకోవాలన్నమాట. ఒకవైపు బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకుని ఇంకోవైపు వేయించుకోవడం, అలా చేసుకోవాలి. చూసారా ఏ విధంగా బాగా వేగిపోయినాయో, అలా వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను అన్నాన్ని కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికించుకొని ఒక వెడల్పాటి బౌల్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేయించుకున్నాం కదా గోంగూర మిశ్రమం, అదంతా కూడా వేసేసి ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను గోంగూర పేస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను కదా, ఇప్పుడు ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. కావాలంటే చూసుకొని వేసుకోండి. ఇక్కడ మీకు ముద్దగా అయిందనిపిస్తే వెడల్పాటి బౌల్లో వేసేసి పైన 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేశారనుకోండి, పొడి పొడిగా అవుతుందన్నమాట. తర్వాత కలుపుకోండి. ఇది కూడా అంతేనండి, పైన కలుపుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే రైస్ విరిగినట్టు అనిపిస్తుంది అనమాట, తినటానికి బాగుండదు. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాం కదా, మనం వేయించుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అది కూడా వేసేస్తున్నానండి. దాంతోపాటు జీడిపప్పును కూడా వేయించుకున్నాం కదా, అది కూడా వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మనం తినేటప్పుడు కలుపుకుంటే సరిపోతుందండి. ఒకసారి మిక్స్ చేసేసుకుని అప్పుడు తింటే సరిపోతుంది. దీనికి కాంబినేషన్గా రైతా అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి, గోంగూర పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది కదా. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.